ఇరువైపులా ఉన్న మేడలు మిద్దెలు మొత్తం కిక్కిరిసిపోయాయి. పవన్ పై పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు జనసేన కార్యకర్తలు. రోడ్ షో మొత్తం జనసేన జెండాలతో రెపరెపలాడింది. రోడ్ షోలో యువకులు కేరింతలతో దారి పొడవునా కోలాహలంగా మారింది. కడప జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. కడపలో పవన్ కళ్యాణ్ కు ప్రజలు నీరాజనాలు పట్టారు. దేవుని కడప నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించారు. వందలాది బైకులతో ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా పర్యటన ముగించుకుని కడప జిల్లాకు వచ్చిన జనసేనానికి మైదుకూరు వద్ద వేలాది మంది జనసేన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. దీంతో మైదుకూరు రహదారులు కిక్కిరిసిపోయాయి. కాజీపేట, చెన్నూరులలో వేలాది మంది ప్రజలు వచ్చి దారి పొడవునా జనసేనానిపై పూల వర్షం కురిపించారు. వాహన శ్రేణిపైకి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగారు. దేవుని కడప ఆర్చ్ నుంచి కడప నగరంలోకి ప్రవేశించారు పవన్ కళ్యాణ్. స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీనివాసుడిని దర్శించుకుని కడప నగరంలోకి ప్రవేశించారు. అనంతరం కడప అన్నమయ్య కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. రాయలసీమలో పుట్టలేదు, రాయలసీమలో పెరగలేదు, కానీ రాయలసీమలోని నందికొట్కూరు గ్రామంలోని కొడుదల గ్రామం ఇంటి పేరు గలవాడు. అది సినిమా ఎందుకు నిజంగానే చేద్దాం. మార్పు దేనికంటే మార్పు కావాలి. అవినీతి పైన మార్పు రావాలి, అవినీతిని పారదోలి మార్పు రావాలి. అందరి నాయకుల్లా తన పేరు వెనక కులం లేదని పవన్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీని ఉతికారేసిన పార్టీ జనసేన అని గుర్తుంచుకోవాలన్నారు. భయపెట్టేవాడు నాయకుడు కాదని, స్వేచ్ఛను ఇచ్చేవాడు నాయకుడు అవుతాడని అభిప్రాయపడ్డారు. ఫ్యూడలిస్టిక్ గోడలు బద్దలు కొట్టి తీరుతామని హెచ్చరించారు. కడప జిల్లాలో కొందరి నేతల రౌడీజానికి, దౌర్జన్యానికి కాలం చెల్లిందని, వారి కోటలు బద్దలు కొట్టడానికి జనసేన వస్తుందన్నారు. వేల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజలను బానిసలుగా చూస్తున్న నాయకులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. జనసేన అంటే కుర్రాళ్ల పార్టీ అని, సత్తా చాటేది తామే అన్నారు. లక్షల కోట్లు ఉంది, వీళ్ళు ఇవ్వడానికి మనకి మనసు ఒప్పదు. మీకు చదువుకుంటే జ్ఞానం వస్తుంది, డబ్బులుంటే మీరు మళ్ళీ మా మాట వినరు. ఎప్పుడు మనం వీళ్ళకి బానిసల బతుకులు బతకాలి. నేను మిమ్మల్ని స్వేచ్ఛ అనే పదం అన్నాను. ఈ స్వేచ్ఛ దేనికంటే, నాయకుడు అంటే భయపడకూడదు. భయపెట్టేవాడు నాయకుడు కాదు, భయపెట్టేవాడు నాయకుడు కాదు, స్వేచ్ఛనిచ్చేవాడు నాయకుడు. మీ ఔన్నత్యాన్ని, మీ గొప్పతనాన్ని చెప్పేవాడు నాయకుడు. మిమ్మల్ని భయపెట్టి పాలించేవాడు నాయకుడు కాదు. మీరు ఓట్లు వేయకపోతే ఎలా మీరు బయటకు వస్తారో అని చెప్పేవాడు నాయకుడు కాదు. మా వాళ్ళు ఓట్లు వేయకపోతే మేము పగల కొట్టుకొని వస్తామని చెప్పేవాడే నాయకుడు. ప్రతిపక్ష నేత జగన్ చట్టసభలకు వెళ్లకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ పాత్రను జనసేన పోషిస్తోందని గుర్తు చేశారు. రౌడీ మూకలు ప్రైవేటు సైన్యంతో భయపెట్టాలని చూస్తే ఎవరూ ఇక్కడ భయపడేవారు లేరన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటే నిలువరించే దమ్ము ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి, ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, సీమకు స్వేచ్ఛ ఇవ్వడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు పవన్ కళ్యాణ్. రాయలసీమ వెనకబడిన ప్రాంతం కాదని, వెనకకు నెట్టబడిన ప్రాంతం అన్నారు. యువతరం రాజకీయాల్లో మార్పు కోరుకుంటుందని తెలిపారు. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీలతో కలిసి పోటీ చేస్తారంటూ జనసేనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, వైసీపీతో కలిసి పోటీ చేయడం లేదన్నారు. సిపిఐ, సిపిఎంలతో కలిసి పోటీ చేస్తానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. నేను గుండె ధైర్యం ఉన్న వ్యక్తిని, తెగింపున్న వ్యక్తిని, మార్పు కోసం పీక తగ్గొసుకునే వ్యక్తిని. నేను మార్పు కోసం వచ్చాను. శాంతి భద్రతలు బాగుండాలి, మీకు అండగా నిలబడేవాడిని. నేను ఒకటే, ఓటమి భయం లేదు నాకు. అందరూ ఓటమి భయం. 2019లో నువ్వు ఎలా గెలుస్తావు, ఎలా ముఖ్యమంత్రి అవుతావంటే తొడగొట్టే చెప్తున్నాను. ఎవరు నాపేది? నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే ఎవరు నాపేది? మీకు ఆపగలిగే సత్తా ఉందా? నాతో పోరాటం చేయగలిగే ధైర్యం ఉందా? రండి, కొట్టుకుందారండి, కొట్లాడుకుందాం రండి.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఆయా జిల్లాల పర్యటనలకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ దఫా పర్యటన నిర్వహించిన ఆయన ఇప్పుడు రాయలసీమలో పర్యటిస్తున్నారు. నిన్న మొన్న కర్నూలు జిల్లాలో పర్యటించిన అనంతరం ఇప్పుడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.